అయ్య గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ జై అని లేస్తుంది. వచ్చేసి మామూలుగా లేదన్నా, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అన్నా, ఈ ప్రీ ఇంటర్వెల్ నుంచి లేస్తుంది పైకి, జై అని లేస్తుంది. మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా. అసలు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు ఉంటాయి, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. నువ్వు ఎంత పెద్ద జేమ్స్ కెమెరాన్ అయినా కూడా ట్విస్టులు కనిపెట్టలేవు. మామూలుగా లేదు. అయ్య గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. సినిమా మొత్తం నచ్చిందా? స్టోరీ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, అఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీట్లు అదురుతున్నాయి, మామూలుగా లేదు, అదిరిపోయింది. లాగ్ లేదన్నా. స్టోరీ మొత్తం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, లేయర్ బై లేయర్ అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే ఫస్ట్ హాఫ్ స్లో లేదు, నార్మల్గా ఉన్నా కూడా ఇట్స్ పాసిబుల్. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ట్విస్ట్ మే ట్విస్ట్, ట్విస్ట్ మే ట్విస్ట్. నందమూరి తమన్ కాదు, కొనిడెల తమన్ కాదు, అక్కినేని తమన్. మామూలుగా లేదు. రివ్యూస్ నమ్మకండి, నెగిటివ్ రివ్యూస్ అస్సలు నమ్మకండి. థియేటర్కి వెళ్ళండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, మీ టికెట్ 100% వర్త్. నో డౌట్ అన్న, కమ్ బ్యాక్. ఇటు ఏజెంట్ మొదలు ఈ సినిమా వచ్చినా కూడా తప్పలేదు. గ్యాప్ తీసుకున్నా గ్యాప్ మాత్రం వర్త్ అన్న. మామూలుగా లేదు సినిమా, అదిరిపోయింది, అదిరిపోయింది అంతే. 4 అన్న. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఏజెంట్ లాంటి సినిమాలు ఎందుకు తీస్తారో? ఇవి కదా మనకు కావాల్సింది. ఇట్లాంటి యాక్టింగ్ ఓరియంటెడ్ సినిమాలు కాదు కావాల్సింది. గన్లు 200 కోట్లు 300 కోట్లు అక్కర్లే. సింపుల్ బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్, మంచి స్టోరీ. కమర్షియల్ ఉంటుంది కానీ కమర్షియల్ సినిమా, స్టోరీ డ్రివెన్ ఫిల్మ్. మామూలుగా లేదు. అఖిలే కాకుండా అందరు బాగా చేశారు, భాగ్యశ్రీ, శివాజీ గారు అందరు బాగా చేశారు, అదిరిపోయింది సినిమా. నెగిటివ్ రివ్యూస్ అస్సలు నమ్మకండి, థియేటర్కి వెళ్ళి చూడండి.